గురు పౌర్ణమి సందర్భంగా వరంగల్లోని ములుగు వద్ద గల శ్రీ శ్రీ సచ్చిదానంద వర దత్తాత్రేయ క్షేత్రంలో భక్తుల కోలాహలం. ఉదయం నుంచి వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. తండ్రి, మీ చల్లని దీవెనలే మాకు శ్రీరామ రక్ష, మీ దీవెనలు మాపై ఉండాలంటూ భక్తులు దత్తాత్రేయ స్వామిని కోరుకుంటున్నారు. జై గురుదత్త. ఇవాళ గురు పౌర్ణమి చాలా విశేషము. గురువు ఎందుకు ఉండాలంటే మెయిన్గా మనకి అజ్ఞానం అనే చీకటిని పారద్రోవడానికి ఈశ్వరుడే గురు రూపంలో వచ్చి మనకి ఒక్కొక్క రూపంలో వచ్చి మన అనుగ్రహిస్తుంటాడు. అయితే గురువుని పట్టుకున్నప్పుడు గురువు కనుక కోపం వచ్చిందనుకోండి, శివుడు కూడా ఈశ్వరుడు కూడా చేయించాడు, భగవంతుడు కూడా. కానీ భగవంతుడు కనుక కోపం వస్తే ఈశ్వరుడు అతని వాళ్ళ శాపాన్ని కానీ దేనే తొలగిస్తాడు. తర్వాత గురువు అనుగ్రహం ఉంటే కనుక మొత్తం మనకి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాళ్ళే పరిష్కరిస్తారు ఏదో ఒక మార్గంలో. అది మెయిన్గా గురువు మీద బాగా అచంచలమైన విశ్వాసం ఉండాలి. పరీక్షలు కూడా ఉపాసనలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఇదంతా గురువు వల్లనే మనకు జరుగుతుంది. ప్రతిదీ కూడా మనం చేసే ప్రతి పని వెనకాల గురువు ఉన్నాడనే ఒక గట్టి నమ్మకం పెట్టుకోవాలి. ఎందుకంటే చాలామంది కొంచెం పని అవగానే మనంత వాళ్ళు లేరనుకుంటారు, మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ తర్వాత కొంచెం పరీక్షలు వచ్చాయనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేయలేదు, మనకి గురువు ఏం చేయలేదు అంటారు. కానీ చాలా తప్పది. మనం గురువుని పట్టుకుంటే కనుక భగవంతుడు అన్ని రూపాలు ఉండి పట్టుకున్నట్టే, అన్ని దేవుళ్ళని పట్టుకున్నట్టే లెక్క. వచ్చాము, కాకపోతే చాలా ఆనందం అనిపించింది. మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము, చాలా హ్యాపీగా అనిపించింది. ఏదో నక్షత్ర హారతి అని రకరకాల హారతులు ఇచ్చారు, అవన్నీ తీసుకున్నాము. అమ్మవారిని దర్శనం చేసుకున్నాము, దత్తాత్రేయ స్వామిని కూడా దర్శనం చేసుకున్నాము. తర్వాత ఇక్కడ అనగాదేవి అమ్మవారిని దర్శనము, ఆంజనేయ స్వామి, అక్కడ కన్యకా పరమేశ్వరి, అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకున్నాము. చాలా చాలా సంతోషము. మాకు అనుగ్రహం కలిగిందని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేము ఎప్పటికి కూడా ఇలాగే రావాలని, అనుగ్రహం కావాలని కోరుకుంటున్నాము. అందరు కూడా వస్తే చాలా సంతోషం. గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జగద్గురుదేవతాభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సకల దేవాత్మక స్వరూప త్రయస్త్రింశత్ కురుదేవతా స్వరూప శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి జగద్గురుదేవతాభ్యో శ్రీపాద శ్రీ వల్లభ నరసింహ గురు దత్తాత్రేయ దేవతాభ్యో నమః. మన ఓరుగల్లు నగరంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు అపర దత్తాత్రేయ స్వామిగా అవతరించినారు. ఈ లోకంలో నడిచే దైవమని గురు రూపంలోని అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామిజీ, ఆయననే దత్తప్రభు అని మనం కొలుస్తున్నాము. అంతా కూడా దత్తాత్రేయ అవతారాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా మనకు కనిపించే అవతారం గణపతి సచ్చిదానంద స్వామిజీ అవతారం. మానవ రూపంలో ఉన్న గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు ఆయన దత్తప్రభుగా అవతరించారు. ఈ ఆషాఢ పూర్ణిమలో సంబంధించి ఈరోజు వ్యాస పూర్ణిమ అంటారు దీన్ని. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరమ తస్మై శ్రీ గణ సచ్చిదానంద స్వామి దేవతాభ్యాన్ని చెప్తారు. త్రిమూర్తి స్వరూపమైనటువంటి వరద దత్తాత్రేయ స్వామివారికి ఈరోజు గురు పౌర్ణమి వ్యాస పూర్ణిమ అంటారు. ఈరోజు విశేషమైనటువంటి అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, గురుపాదుకా పూజలు, దత్త హోమాలు విశేషంగా జరిగాయి. ఉదయం వేళ 3:30-3:45 ప్రాంతంలో మంగళ స్నానంతో ప్రారంభమైన దత్త పరంపర ఈరోజు తర్వాత స్వామివారికి దత్తాత్రేయ స్వామివారికి భక్తులతోనే సుగంధ తైలాభిషేకం చేయించారు. తర్వాత గణపతి నవగ్రహ దత్త మూలమంత్ర హోమం జరిగింది. తర్వాత దత్తాత్రేయ స్వామి మూలమూర్తి వారికి సుగంధ తైలాభిషేకము, పంచామృతాభిషేకము విశేషంగా జరిగింది. అలంకరణ, హారతి, తర్వాత తీర్థప్రసాద వితరణ, వచ్చిన భక్తులందరికీ కూడా మహానదన కార్యక్రమం కూడా జరిగింది. ఈ గకారో అంధకారస్య రుకారో తన్నిరోధక అంటే గు అంటే అజ్ఞానము, రు అంటే తొలగించువాడు, అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు గురు రూపము. ఆయనే మనకు లౌకికమైన వ్యవహారంలో చదువు చెప్పిన గురువు కావచ్చు, తర్వాత తల్లి తండ్రి గురువు దైవము. మనకు ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడేవారు ఆధ్యాత్మిక గురువు దత్తాత్రేయ స్వామివారు. మనకు ఇప్పటి వరకు భారతము, రామాయణము ఇవన్నీ కూడా వ్యాసుని ద్వారానే మనకు అందింది. సనాతన ధర్మంలో ఈ సంస్కృతి అంతా కూడా మనకు వాళ్ళ ఉచ్చిష్టం ద్వారానే మనకు అందింది. ఇప్పుడు మనం చేసే పూజా విధానాలు కానీ, పంచమ వేదాలు కానీ అన్నీ కూడా వ్యాసుని ద్వారానే మనకు. అందుకనే వ్యాసుని గౌరవించడం, ఆ గురు రుణం మనం ఎప్పుడు కూడా తీర్చుకోలేము. మన సనాతన ధర్మము ఈరోజు ఇలా నిలబడ్డది అంటే మనకు పూర్వం నుండి మహర్షులు మనకు అందించిన జ్ఞానమే అది. ఈ కాలంలో చిన్న పిల్లవాళ్ళకు కానీ, పెద్దలకు కానీ, అందరికి కానీ జ్ఞానం చాలా ముఖ్యము.
ఎవరికి చూడు అందరికీ ఈగోలతోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఆ ఈగోలు వదిలిపెట్టి శాంత స్వభావంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారు. అదే ఈరోజు మనకు ప్రత్యేకతగా చెప్తారు. అట్లాగనే దీన్ని మనం ఏరువాక పౌర్ణమి అని అంటాము. ఇప్పుడు వ్యవసాయదారులందరూ కూడా దుక్కి దున్ని విత్తనాలు చల్లే సమయం ఇది. ఇప్పుడు ఇది గ్రీష్మ ఋతువులో వచ్చేదంతా కూడా శ్రావణ మాసంలో వర్ష ఋతువు అంటారు దాన్ని. వర్షాలు సకాలంలో పడి మంచి పంటలు పండితే అందరికీ ఆహారం దొరుకుతుంది. ఆహారం తిన్న తర్వాత ప్రతి జీవి కూడా పునరుత్పత్తి చేస్తుంది. అది సృష్టి నియమం. అది ఆ రకంగా గురువును మనం బాగా ఆరాధిస్తే సకల సృష్టిని కాలపురుషుని ఆరాధించినటువంటి ఫలితం దొరుకుతున్నట్టు. అంటే త్రిమూర్తి రూపము బ్రహ్మ విష్ణు మహేశ్వరు, సృష్టి స్థితి లయకారకుడు. బ్రహ్మ విష్ణు ఏకకాలంలో గురువును దర్శనం చేయడం అన్నట్టు. అందులోనే పరమాత్మ ఆదిపరాశక్తి స్థితి కూడా నిలయమై ఉంటుంది. అది అందులోనే ఆదిపరాశక్తి శక్తి కూడా ఉంటుంది. పరమేశ్వరం శక్తి పార్వతీమాత, విష్ణుమూర్తి శక్తి లక్ష్మీమాత, బ్రహ్మశక్తి సరస్వతి, త్రిమాతలను త్రిమూర్తులను ఏకకాలంలో దర్శనం చేసుకునే పౌర్ణమి ఇది గురు పౌర్ణమి. ఆ రకంగా మనం అందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉండాలని, అందరి లోపల ఉన్న ద్వేషభావాలు అహంకారాలు అన్నిటిలో తొలగిపోవాలని గురువు ద్వారా మనం అందరినీ కూడా గురువుని వేడుకుంటూ అందరికీ సద్బుద్ధి కలిగి మంచి జీవన విధానం కలిగి ఉండాలని, పరోపకార బుద్ధి కలిగి ఉండి సహాయ సహకారాలు అందించుకుంటూ పరస్పరం ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ఈ గురు పౌర్ణమి నుండి ఇప్పటివరకు కూడా మన ఉన్నతి కోసం మనము తోడ్పాటును అందించుకుంటూ అందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జయ గురుదత్త, శ్రీ గురుదత్త.